రేయ్ రే రాజుగా రేయ్ ఎంతటి గొప్ప ప్రేమైనా చివరికి జీరాసం దుప్పటి కిందికైనా ఇంకట చెల్లమన్నట్రా. కానీ ఇప్పుడు అంతే గొప్ప ప్రేమ. ఈ అమ్మాయిలందరూ అంతేరా. రేయ్ ప్రేమ అని చెప్పి ఈరోజు ఒకటితో పెళ్ళొకటితో సంసారం ఇంకొకటితో. రే ఈ అమ్మాయిని సీరియస్ తీసుకోవద్దురా. सुन रात गई तो बात गई. పటాయించినామా పని చేసినామా పక్కన పెట్టినామా. రే రాజు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకో. తాగినప్పుడు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్లో గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయొద్దురా. ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది. లేకుంటే మనం ప్రేమించిన పోరి వేరే ఎవరితో తిరుగుతుంటే ఊకే నోరు మూసుకొని కూర్చోమంటావా? హలో హలో స్వీటీ, చెప్పు. ఏం చేస్తున్నావు? ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. తిన్నావా? తిన్నా. ఏమైంది? ఏమైంది? ఏమైందని అంటున్నా. ఏమైంది? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంటున్నా. నీకు మొన్న చెప్పింది అదే కదా. అంతేనా? ఫిక్సా? ఏం నాటకాలు ఆడుతున్నావా? అంతగా సిన్సియర్గా లవ్ చేస్తే అట్లెట్లా చేస్తావే? నేను నీకు ఫస్ట్ నుంచే చెప్తున్నా నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని. నువ్వే వెళ్ళలేదు. నాకు నువ్వు కావాలి స్వీటీ. నాకు అవసరం లేదు. 1 year నుంచి లవ్ చేస్తుంటే నువ్వు ఇచ్చేటి విలువిదా? నిన్నెంత మంచి చూసుకున్నానే, ఎన్ని చేసిందే, ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా నీకు? ఇట్లనే నువ్వు చేసేటిది. నేను అడిగానా చేయమని? ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందని అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏం జరగలేదా? ఏం జరిగింది? ఏం జరగలేదా? ముద్దులు పెట్టుకోలే, ముద్దులు పెట్టలే. అదంతా నేను కావాలని చేయలేదు. అంటే నేను బలవంతం పెట్టినా ముద్దులు పెట్టమని? అయితే ఇప్పుడు ఏమైంది? రామారి ప్రభు చేస్తున్నా కదా. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ స్వీటీ. దా పెళ్లి చేసుకుందా. దా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. అసే ఒక ఆడదాని ఉండి అట్లా మాట్లాడతావే? ఒక మగాడిని నేనే ఇంత సిన్సియర్ లవ్ చేస్తున్నా. నేను వస్తున్నాను. మల్టిపుల్ ట్రాక్స్ ఎట్లా నడిపిస్తావే? ఏది ఇవాళ ఏంటి స్వీటీ? ఓకే ఓకే. హలో స్వీటీ. రేపు ప్లాన్ చేద్దాంలే. ఇవాళ కుదరదు. చాలా. హలో. ఇప్పుడు నీకేం కావాలి? నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఉండదు. మీకు అస్సలు ఒప్పుకుంటది. పనంతా అయిపోయినాక మీకు అస్సలు ఒప్పుకుంటది. వెనకాల తిప్పుకోవడానికి ఒప్పుకుంటుంది, చూసి నవ్వడానికి ఒప్పుకుంటుంది. పైగా నీ నవ్వు బాగుంటుందని చెప్పి దొంగ మాటలు ఒకటి. అన్నీ అయిపోయినాక నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు అవసరం లేదు, నన్ను వదిలే అని అట్టట్లా మాటలు మారుస్తాడు. నాకు అర్థం కాదు అసలు. నేను క్లారిటీగానే ఉన్నా. నువ్వే అనవసరం. ఏంది నీ బొంగులో క్లారిటీ? ఒక మనిషి ఎంతగానో బాధపడుతుండు, కొంచెం కూడా కన్సర్న్ లేదా నీకు? అయినా మీ అమ్మ నన్ను ఎట్లా పెంచిరే నిన్ను?